ఈ హాల్లో ఉన్న బిలియనర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నా భార్య, నా పిల్లలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా తమ్ముడికి ఇక్కడ మనకు ఇంత అవకాశం ఇచ్చిన మన గురువు గారు విశ్వనాథ్ బాబు గారికి మనందరి తరపున ప్రత్యేకమైన పెద్ద క్లాప్స్తో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ క్లాసుకి రాకముందు విశ్వనాథ్ బాబు గారికి ఫోన్ చేసిన నా బిజినెస్ గురించి, ఇట్లా బిజినెస్ గురించి కొన్ని ఐడియాస్ అడిగితే ఆయన మంచి ఐడియాస్ ఇచ్చి బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలనే ఐడియాస్ ఇచ్చి ఆ యొక్క ఐడియాస్ని పాటిస్తే బిజినెస్ బాగా డెవలప్ అయింది. ఈయన ఫోన్లోనే ఇట్లాగా మాట్లాడారు. చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు పిఎస్ మాట్లాడతారు, వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ మాట్లాడుతూ ఉంటారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే గురుగారికి ఫోన్ చేయగానే ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా సరే వారే డైరెక్ట్గా మాట్లాడుతుంటే అదే పెద్ద సంతృప్తి మనకి. ఎందుకంటే ఒక మనిషిని రీచ్ అవ్వాలంటే మధ్యలో చాలామంది ఉంటారు. అట్లాంటి మనిషి మనతో మాట్లాడుతున్నాడంటే అది చాలా గొప్ప సక్సెస్ మనకి. అట్లాంటి గురువు దగ్గర కూడా మనం ఉంటాం, చాలా సంతోషం మనకి. ఫోన్లోనే ఇట్లా నాకు రెమెడీ లాగా చెప్పి ఏ విధంగా ఆలోచించారు బిజినెస్ డెవలప్ అవ్వాలని చెప్పి రెమెడీ ఇచ్చి ఆ రెమెడీ పాటించగానే బిజినెస్ డెవలప్ అయిందని చెప్పి ఈ యొక్క క్లాస్కి రావడం జరిగింది. ఈ క్లాస్కి వచ్చినప్పుడు ఈ క్లాస్ అనగానే చాలా అద్భుతంగా క్లాస్ చెప్పారు. మనం ఏ విధంగా మన ఆలోచన విధానం మారాలి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఆలోచిస్తే మనం సక్సెస్ అవుతాము, మొత్తం మన మైండ్లోనే ఉంది. ఏం సక్సెస్ అవ్వాలన్నా సరే నేను పాటిస్తున్నాను, నా విధంగానే మీరు కూడా పాటించండి అని చెప్పి ఓపెన్ సీక్రెట్ చేసి మన అందరికీ చెప్పారు. ఆ రోజు నాకు ఆ రోజు చెప్పగానే ఇదే హాల్లో నేను ఇక్కడే మేనిఫెస్టేషన్ చేసుకున్నాను. వెళ్ళగానే 100%గా 2 నెలల్లో నేను కారు కొనాలనుకున్నాను. ఇక్కడ మేనిఫెస్టేషన్ చేసుకుని వెళ్ళగానే 2 నెలల్లోనే కారు కొనుక్కున్నాను నేను. అదే కారు ఈరోజు వేసుకొని వచ్చాను గురుగారు చూపిస్తామని చెప్పి. అది మళ్ళీ ఈ క్లాస్కి రావాలని చెప్పి నేను గురుగారికి ఫోన్ చేశాను ఒక 2 డేస్ క్రితం. నేను ఎవరో గురుగారికి తెలీదు, కానీ నాలాంటి వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు ప్రతిరోజు విదేశాల నుంచి, ఇక్కడ రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో. గురుగారు ఫోన్ చేసి నేను క్లాస్కి వద్దాం అనుకుంటున్నానండి, ఎప్పుడు పెడుతున్నారనంటే పలానా 24వ తారీఖున పెడుతున్నాను. కానీ మనం నమ్మే వ్యక్తి, మనం ఎవరినైనా ఆదరిస్తున్నామో ఆ వ్యక్తిలో శక్తి ఉందా లేదా అని చెప్పి మనం నిరూపించుకోవడానికి మేనిఫెస్టేషన్ చేయడం జరిగింది. అది 100%గా సక్సెస్ అయింది. అట్లాంటి వ్యక్తి మధ్యలో మనం ఉన్నందుకు, మనం ఆయన మార్గదర్శకం ఇచ్చిన మార్గంతో మనం నడుస్తున్నందుకు ప్రత్యేకమైన గురువుగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు క్లాస్ కూడా ఎంతో చక్కగా హార్ట్ఫుల్గా మీరు చెప్పారు, మాకు బాగా అర్థమైంది. ఇట్లాగే ఇక్కడ కొత్తగా చాలామంది వచ్చి ఉంటారు ఇవాళ. అది ఈ యొక్క వీడియో చూసి చాలామంది యూట్యూబ్లో చూసి రావాలనుకుంటూ ఉంటారు. గురువుగారు చెప్పింది పాటిస్తే చాలు, మనం ఇంకా సెకండ్ ఆలోచన కూడా మనం ఆలోచించక్కర్లా. ఆయన చెప్పింది పాటిస్తూ ఉంటే చాలామంది జీవితాలు మారినాయి. దాదాపు 4-5 సంవత్సరాల నుంచి చాలామంది జీవితాలు మారినాయి, కోట్లాది మంది మారారు. మనం ఆయన చెప్పింది పాటిస్తే చాలు, 100%గా మన అందరి జీవితాలు కూడా మారుతాయని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. క్లాస్ అద్భుతంగా ఉంది సార్. అదే చెప్పాం కదా, మీరు చెప్పింది మేము పాటిస్తే చాలు. మీరు ఎవరు చెప్పండి మీరు తెలియజేస్తున్నారు. నిత్య జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి, నిత్య జీవితంలో మనం ఏ విధంగా ఆలోచించాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, మనలోనే ఆ శక్తి అంతా ఉంది, ఆ శక్తిని మనం ఉపయోగించుకుంటే చాలని చెప్పి మీరు ఓపెన్గా మీరు చెప్తున్నారు. అది మేము పాటిస్తే 100%గా మేమే సక్సెస్ అవుతాము. అది మీరు చెప్తున్నారు, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ధనవంతులకు, ఐశ్వర్యవంతులకు, ఆరోగ్యవంతులకు, కోటీశ్వర్లకు నా యొక్క కృతజ్ఞతలు. దైవ స్వరూపుడైన మన విశ్వనాథ్ బాబు గారికి, మణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు, నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నన్ను కన్న తల్లిదండ్రులకు నా యొక్క శతకోటి కృతజ్ఞతలు. నేను ఈ క్లాసుకు రాకముందుకు చాలా బాధలో ఉండేదాన్ని, చాలా నెగిటివ్లో ఉండేదాన్ని. నెగిటివ్ బాధ రెండూ ఉండేది. నెగిటివ్తోనే బాధ ఏర్పడుతుంది కదా, నెగిటివ్లో ఉన్నా కాబట్టి బాధగా ఉండేదాన్ని. కానీ సార్ గారు ఆ బాధలో ఉన్నప్పుడే సార్ గారు వీడియోలో ఒకటే చూశాను. సార్ మీ క్లాస్కు రావాలి అని అంటే ఫస్ట్ భయపడకుండా మాట్లాడితే భయపడకు, భయాన్ని వదులు, మాట్లాడంటే ఫస్ట్ మాట్లాడాను. సార్ క్లాస్కి రమ్మన్నారు, వచ్చాము. ఇది 5వ క్లాస్. కానీ నాకు క్లాస్కి వచ్చిన కొద్దీ నాది కొంచెం అభివృద్ధి, నేను రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నాను. అవును సార్, అవును సార్, వెళ్తున్నాను. మా సార్ కూడా సరిగా మాట అయిపోయింది. మా సార్ కూడా చాలా మాట వింటున్నారు. సార్ గారు మొన్న పోయినసారి వచ్చిన మీటింగ్లో
పేరు పెట్టుకోండి ముద్దు పేరు అంటే మా సార్ పేరు లక్కీ అని పెట్టుకున్నాను. వెళ్ళగానే లక్కీ అని వెళ్తే ఇదేంటిది ఇలా పిలుస్తున్నావు అని అడిగారు. అంటే నేను ప్రేమ పెట్టుకున్నా అని చెప్పి, అంటే ఇప్పుడు లక్కీ అంటే తను అంటున్నాడు. నన్ను అంటే క్లాస్కి రాకముందు కాంచాలే పెళ్ళైన కాంచాలి నన్ను బుజ్జి అని తను పిలిచేవాడు. అంటే ముందే అవును సార్, తను బుజ్జి అని తను పిలిచేవాడు. అది కంటిన్యూ ఆయన అట్లే పిలుస్తాడు. కానీ నేనే సార్ పెట్టుకోమన్నారు కదా బావా కంటే లక్కీ అని పెట్టుకుంటా అనేసి, తన అదృష్టమైన దురదృష్టమైన అన్ని తనతోనే కాబట్టి లక్కీ అనేసి నేను పెట్టుకున్నా. ఇప్పుడు బాగానే ఉన్నా. నేను అప్రమేషన్ చేసుకున్నా. నా ఇంటి ముందు, నా ఇల్లు 2 రూములు, నా ఇంటి ముందు రేకులు వేసుకోవాలి అనుకున్నా. రేకులు వేసుకున్నా. నా కిరాణా షాప్ చిన్నగా పెట్టుకున్నా కదా సార్. నా కిరాణా షాప్ ముందు కూర్చోవడానికి చాలా, అంటే కిరాణా షాప్తో పాటు బెల్ట్ షాప్ కూడా. అయితే నాకు కూర్చోడానికి సిట్టింగ్కి లేదు. నేను రేకులు వేసుకోవాలి ఇంకొకటి అనుకున్నా. అప్రమేషన్ చేసుకున్నా, రేకులు వేసుకున్నా. చాలా నీట్గా సార్, నాకు అనుకూలంగా. షాప్ కూడా పెద్దదిగా పెట్టుకోవాలనుకున్నా. కొంచెం షాప్కి కూడా ఎలా డబ్బులు అని అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తాయి అనుకుంటే ఫోన్పే ఉంటుంది కదా సార్. ఆ ఫోన్పే వాళ్ళే కాల్ చేశారు. కాల్ చేసి మీకు 60,000 ఇస్తామనేసి ఒకటే రోజులో 2 డేస్లలోనే మాకు 60,000 దాకా వచ్చేసినాయి సార్. కొన్ని దాన ధర్మాలు చేశాను సార్. గోసేవ గురించి మా ఇంటి ముంగట, అంటే నేను ఎక్కడికి చేస్తా అనేసి ఎక్కడికి వెళ్ళలేదు. నేను పలానా రోజు వెళ్తా అనుకున్నా. ఆ వెళ్ళలేకపోయేసరికి గోమాత రూపంలో స్వాముల వారు మా ఇంటి ముందుకు వచ్చారు సార్. వాళ్ళు వచ్చేసి గోమాతకు సేవ చేయగలుగుతావా అంటే వాళ్ళకి మేము 2,000 రూపాయలు గోసేవ చేస్తున్నాననేసి ఇచ్చేసాను సార్. నాకు మిరాకిల్స్ అంటే చాలా మంచిగానే జరుగుతున్నాయి సార్. నా షాపుకు కూడా నా దగ్గర కస్టమర్లు రావాలి, నా రోజుకు నా కిరాణా షాప్ అభివృద్ధి చెందాలి అని అయితే నేను ఎలాగైతే అనుకుంటున్నానో అలాగే నా దగ్గరికి కస్టమర్లు కూడా వస్తున్నా సార్. నేను పెరుగుతున్నా సార్. కస్టమర్లు రావాలి అనుకో. ఇంకా నేను ధ్యానం కూడా సరిగా చేయట్లేదు. చెప్పే కాకులకు పిచ్చుకలకు రోజు నా ఇంటి ముంగటనే ఇట్లా ఏమేయంగానే వస్తాయి సార్. వస్తాయి, తింటాయి. నాకు బయటికి కరువు పని పోవాలంటే కూడా ఎండకు నేను పోను. నేను కూర్చొనే సంపాదిస్తాను. కూర్చొని డబ్బులు వస్తాయి అన్నాడు కదా, కూర్చొనే సంపాదిస్తాను. నా దగ్గరికి రావాలి అనేసి కూర్చొని, అంటే అక్కడ అన్నీ అమ్ముతున్నా. వాళ్ళే వస్తారు, కస్టమర్లు వస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నా, డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కానీ పిల్లలు అమ్మారు 3,000 సరుకు. అంటే ఒక ఫోన్పే ద్వారానే 3,000 సరుకు అమ్మారంటే తను ఇంకా చేతికి క్యాష్ ఎంత వచ్చిందో తెలియదు. నేను అక్కడ సరుకు తెచ్చేసిన. పిల్లలు ఇప్పుడు వరకు 3,000 2,000 సరుకు ఫోన్పే ద్వారా, ఓన్లీ ఫోన్పే సరుకు. అన్నిటి క్యాష్ ఎంత వచ్చిందో తెలియదు. ఇప్పుడైతే చూసుకుంటే దాదాపు 2,500 క్యాష్ వచ్చినాయి. అంటే వాళ్ళ అమౌంట్ 2,500 కాంటే మా లాభం వచ్చేసి ఒక 300 వచ్చినా కానీ అది నాకు బెటరే కదా. నాకు అసలు ఏం చేయడం కూడా రాదు. అసలు నేను హౌస్ కీపింగ్గా కూడా వెళ్ళి నాకు ఈ పని చేయబుద్ధి అయితే లేదు అని అసలు నేను బంద్ చేసిన. ఇక నేను రోజుకైతే నేను అభివృద్ధి చెందుతున్నా సార్. అది మీ దయ వల్ల, అది మీ కృతజ్ఞత భావం వల్లనే నేను అభివృద్ధి చెందుతున్నా. నేను నా ఇంటికాడ కూడా నిన్ననే 786 నాకు పొద్దుగాల షాప్ తెరవగానే 786 వచ్చింది సార్. అంటే అది వరకు కూడా చాలా వచ్చేసాయి, ఖర్చు పెట్టాను, మళ్ళీ తీసుకున్నాను. కానీ నిన్న 786 నేను షాప్ ఓపెన్ చేయగానే 786 వచ్చింది. నా ఇంట్లో చీతకొక చిలుకలు చాలా తిరుగుతున్నాయి సార్. నా పక్క పండేదే వెళ్తున్నాయి సార్. నేను ఇంకా అభివృద్ధిలోకి చెందుతానని నాకు నమ్మకం పూర్తిగా ఉంది సార్. నాకు ఇక్కడికి వచ్చింది ఫస్ట్ నాకు ధైర్యాన్ని పెంచింది మాత్రం సార్. ధైర్యం ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఫస్ట్ ధైర్యం ఉండాలి. ఇది కాకపోతే ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా చేసి సంపాదించగలన్న ధైర్యం ఉంది సార్. మీరు ఇచ్చిందే సార్. విశ్వమణి బాబు గారు ఇచ్చిన ధైర్యం ఇది. ధైర్యం ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ధైర్యం ఉంటేనే అన్ని లక్ష్ముల కన్నా ధైర్య లక్ష్మి చాలా గొప్పది. కాబట్టి ధైర్యం ఉంటే మనం ఏ లక్ష్మైనా మనం తీసుకురాగలుగుతాం. క్లాస్ చాలా బాగుంది సార్. సారు చెప్పింది తూచా చెప్పకుండా చేస్తే అభివృద్ధి చెందుతాం. రోజుకైతే నేను ప్రతి కొన్ని క్లాసులకు చాలా గ్యాప్ ఇచ్చా. అప్పుడు నెగిటివ్లోకి వెళ్ళిపోయా. కానీ ఈ మధ్యలో క్లాస్కి ప్రతి విజయవాడ క్లాస్కి, అంటే నాకు అనుకూలంగా ఉన్న క్లాసు విజయవాడ క్లాస్. వరంగల్ నుంచి వస్తాను నేను. వరంగల్ నుంచి ఇక్కడికి పొద్దుగాల 6 గంటలకు బయలుదేరితే కాస్త 10 అవుతుంది. నేను ప్రతి క్లాస్కు సార్ వాళ్ళ క్లాస్కి అటెండ్ అవుతాను. అప్పటి నుంచి నేను రోజుకి అభివృద్ధి చెందుతున్నా. మా సార్ కూడా రోజుకు నా మాట వింటుండు. మా మాట అన్నట్టుగానే ఉంటుండు. తను ఇంకా మారాలి, తను కూడా క్లాస్కి తీసుకురావాలనేసి నా ఆశ, నా కోరిక. కార్లో కూడా వస్తాను సార్. కార్లో రావాలి, ల్యాండ్ కొనాలి. పిల్లలకు కూడా
కార్ ఎక్కేద్దాం. కారు మీరు చెప్పింది కదా సార్ కిక్ వచ్చేది ఎక్కడంటే కార్లో కూర్చుంటేనే వచ్చేది కిక్. ఓకే సార్. ల్యాండ్ ఈజీగా వస్తుంది. ల్యాండ్ లో పోయిన కార్లో పోలేదని ఫీలింగ్ లో ఉంటది. ఇది ఎక్కేసిన అది ఈజీ సంపాదించుకుంటది. అంతే సార్. మీరు చెప్పారు కదా సార్ వచ్చేసరికి కార్లో రావాలి, భార్య భర్తలు మా పిల్లలతో సహా కార్లో రావాలని నేను కోరుకుంటున్నా. స్వర్ణ ప్యాలెస్ కృతజ్ఞత, భోజనాల కృతజ్ఞతలు, ఇక్కడ సహకరించిన ప్రతి వస్తువుకు చాలా చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అని. సభాధ్యక్షులు డాక్టర్ ఉస్మాన్ బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి, కోటేశ్వరులకి, ఆరోగ్యవంతులకి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ఒకప్పుడు అకౌంట్లో 1000 రూపాయలు 2000తో మెయింటెనెన్స్ చేసేవాళ్ళని ఈరోజు నేను ఉద్యోగం చేసుకుంటూ లక్షల్లో చూస్తున్నాను నా ఫోన్పేలో ఈరోజు నేను. అదంతా గురువుగారి దయ వల్లే అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. అలాగే రీసెంట్గా నేను ఒంగోలులో శబ్దం చేశాను. మళ్ళీ విజయవాడకి క్లాస్కి వచ్చేసరికి నేను ఫ్లాట్ కొనాలని అనుకున్నాను. 8 లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నాను. థ్యాంక్ యూ సార్. ఈ ఆశీస్సులు మీ దయ వల్ల నేను ఇంత డెవలప్ అయ్యాను. ఫ్లాట్ కొనే స్థితికి వచ్చాను నేను. ఇంకా ఎదగాలి సార్. నేను ఇంకా ఎదగాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీరు అన్నట్టు కార్లోనే రావాలి. నేను ఫ్లైట్లో మా సార్తో కూడా వెళ్ళాలి. ఓకే సార్. రీసెంట్గా నేను గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే స్నానాలకి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు అక్కడ అందరూ వెళ్ళిపోయిన తర్వాత 11 గంటలకు నేను వెళ్ళాను స్నానానికి. ఆ 100 రూపాయల కాగితం కింద పడి ఉంది. అంతకుముందు 10 మంది లేడీస్ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఎవరు నాకే కనపడింది ఆ 100 రూపాయలు. నేను ఎత్తేసుకున్నా, తొందరగా తీసేసుకుని రైక్లో పెట్టేసుకున్నా తొందరగా. అదొక మంచి మిరాకిల్ సార్. నేను లాస్ట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద జాబ్స్ అలో చేశారు. దానికి నేను 1 ఇయర్ క్రితం అప్లై చేశాను. నిన్న 23 ఎగ్జామ్ వచ్చింది. ఎగ్జామ్ సెంటర్ ఇచ్చాడు నాకు విప్పగుంట సచివాలయంలో సార్. అయితే నేనేమనుకున్నానంటే గురువుగారి దయ వల్ల ఉంటే రేపు విజయవాడ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఎగ్జామ్ రాయాలనుకున్నాను. వాయిదా పడిపోయింది. సోమవారానికి వాయిదా పడింది రేపు ఎగ్జామ్. సో థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను సార్. క్లాస్ చాలా బాగుంది. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, బంగినపల్లి మామిడికాయ కంటే ఇంకా చాలా చాలా బాగుంది. క్లాస్ చాలా బాగుంది విజయవాడ క్లాసు. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఫాలో చేసుకుంటే నాకన్నా ఇంకా అద్భుతంగా, ఇంకా ఆరోగ్యంగా, ఆనందంగా అందరూ డెవలప్ అవ్వచ్చు. అందరూ ఫాలో చూసి చేసుకోండి. ఎవరో నెగిటివ్లోకి వెళ్ళొద్దు. చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. స్వర్ణ ప్యాలెస్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. మా గురువు గారు ఇంకా చాలా చాలా బాగున్నారు. కోటేశ్వర్లకి, ధనవంతులకి, అదృష్టవంతులకి నా కృతజ్ఞతలు. మా గురువు గారైన యశమణి బాబు గురువు గారికి పాదాభివందనాలు. నేను 3వ క్లాస్ ఇది. పోయిన సంవత్సరం 25 జూలై నెలలో వచ్చాను. ఇంక అక్కడి నుంచి బ్రేక్ అయిపోయినాయి క్లాసులు. తర్వాత నేను నెగిటివ్లో లేను, పాజిటివ్లోనే ఉన్నాను, చేసుకుంటున్నాను అన్నీ. కానీ నాకు అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. పోయినసారి వచ్చినప్పుడు గురువుగారికి మా అమ్మాయి మ్యారేజ్ సెట్ అవ్వాలి అనుకున్నాను. మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. అట్లానే ఆగస్టు నెలలోనే పోయిన సంవత్సరం మా నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. గుంటూరు బ్రెయిన్ చేర్చారు. ఆపరేషన్ చేసుకున్నాను. ఈరోజు లేచి నడుస్తున్నాడు కూడా. లేచి నడుస్తున్నాడు అంటే తగ్గదని చెప్పేసి అన్నారు. కానీ నేను గురుగారిని తలుచుకొని రోజు ఆపరేషన్ చేస్తున్నాను మా అక్కయ్య నేను. కానీ ఈరోజు వాకర పట్టుకొని నడుస్తున్నాడు. దాని పని తను చేసుకుంటున్నాడు. నేను ఇంట్లో అంతకుముందు టైలరింగ్ చేసేదాన్ని. కానీ ఖాళీగానే ఉన్నా 7 సంవత్సరాలు. ఏదో చెయ్యాలి అని అనుకున్నాను. షాప్ పెట్టుకున్నాను సార్. మీ పేరే పెట్టుకున్నాను, విశ్వమణి బాబు లేడీస్ టైలర్. వెనక గ్యాప్ వచ్చేసరికి చూడండి సార్. విశ్వమణి లేడీస్ టైలర్ షాప్ పెట్టి నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నాను సార్ 7 నెలల నుంచి.
క్లాస్కి రాకపోయినా కూడా ధ్యానం చేసుకొని అఫర్మేషన్ పాజిటివ్లో ఉండి చేసుకుంటున్నాను. అన్ని సక్సెస్ జరుగుతున్నాయి. హ్యాపీగా ఉన్నావా? చాలా హ్యాపీగా. సూపర్గా ఉన్నావు. సూపర్. మణి డబ్బు కాదు ఇంకా. డబ్బే సార్. క్లాస్ సూపర్గా ఉంది సార్. థ్యాంక్ యూ. ఓకే. ఆయన జన్మనిచ్చిన తల్లి గారికి తండ్రి గారికి నా కృతజ్ఞతలు. వాళ్ళ కుటుంబంలో బిడ్డలకి భార్యకు కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ధనవంతులకు, ఆరోగ్యవంతులకు, ఐశ్వర్యవంతులకు నా కృతజ్ఞతలు. నేను 4 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో క్లాస్ వింటున్నాను. అయినా కానీ మా వారు లేరని ధైర్యం చొప్పున నేను రాలేకపోయాను. మా అబ్బాయి సిఆర్బికి జాబ్కి వెళ్ళాడు. నేను అనుకున్నాను మా వారు లేకపోయినా నా కొడుకు నా దగ్గర ఉండాలి. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మేము కష్టపడి వంట చేసుకుంటూ హాస్టల్లో చదివించాము. నా కొడుకు నా దగ్గరే ఉండాలని నేను అప్లికేషన్ చేశాను. అట్లాగే 6 నెలలు చేసిన తర్వాత తిరిగి వచ్చేసాడు. వచ్చేసాడు. మళ్ళీ ఆయన ఇష్టమైన అమ్మాయినే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడి పెళ్లి చేశాను. పెళ్లి చేసినాక వాళ్ళకి ఒక్కసారి ఒక అమ్మాయి కాదు, ఇద్దరు పుట్టాలి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు పుట్టాలి అనుకున్నాను. ఇద్దరు పుట్టేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మలేషియాలో జాబ్కి వెళ్ళారు ఇద్దరు. బాబు దగ్గర నేను ఉన్నాను. అమ్మాయిని అయితే వాళ్ళు తీసుకెళ్తున్నారు. తర్వాత 30 లక్షలు పెట్టి మళ్ళీ వాళ్ళు హౌసింగ్ కట్టారు. నా ఇంటమిటి నాకు ఒక హౌస్ కట్టుకున్నాను. అంతకుముందు కష్టపడి పిల్లలు చదివించుకుంటూ ఆ పక్కనే మళ్ళీ ఆయన సొంతంగా ఆయన సంపాదించుకున్న హౌస్ కట్టాలని అనుకున్నాడంట. నాకు కట్టాడు. నాకు 4 లక్షలు లోన్ వచ్చింది సార్. 4 లక్షలతో లోన్ తోటి నేను బోర్ వేపించి చుట్టూ పారి పెట్టించాను. నాకు చాలా మిరాకిల్ జరిగింది. నేను అనుకున్నవన్నీ నాకు మిమ్మల్ని కలుసుకోగానే నాకు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి సార్. కానీ ఇన్ని రోజులకి నాకు ఇక్కడికి రావటానికి నాకు విశ్వం అనే బాబు గారు నాకు శక్తినిచ్చాడు. పోయిన సంవత్సరం రావడానికి నేను బస్సు ఎక్కుతున్నాను, మోకాలు నొప్పి వచ్చేసింది. 6 నెలలు నేను అసలు ఎటు కదలలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు 4 రోజులు అయింది. నేను ఈ మోకాలు నొప్పితే నేను పోలేను. అయినా నేను నిష్పమైన బాబు గారిని చూడాలి, నేను ఆ క్లాసులో నేను అటెండ్ అవ్వాలి. పోయింది, నా కాళ్ళు అనుకున్నాను, పోయింది. ఇక్కడ వేసిన భోజనానికి, హాల్కి, మరి ఏసీకి, ఇక్కడ మెయింటైన్ చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఇస్మం అనే బాబా గారికి నా కృతజ్ఞతలు. మళ్ళీ ఈ క్లాసులకి ఎక్కడ కూడా నేను తగ్గకుండా రావాలి. మా బాబు తిరిగి వచ్చాడు. రాత్రి నేను 500 లడ్లు చేశాను, నిద్ర లేకుండా చేశాను. అయినా రావాలనుకుని ఓపికతో వచ్చాను. మళ్ళీ మలేషియా పోయిన తర్వాత మళ్ళీ నేను ఒంగోలు క్లాస్కి తప్పకుండా వెళ్తాను. థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. లక్షాధికారులకు, కోటీశ్వరులకి అందరికీ కృతజ్ఞతలు. నేను ఎప్పటి నుంచో క్లాస్కి రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను. మా చెల్లి ఆరోగ్య విషయంలో ఒకసారి మీతో ఫోన్ చేసి మాట్లాడింది. తనకి హెల్త్ బాగలేదు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, తనకి ముక్కుల్లో పైప్ వేశారు, తను మా ఆహారం తీసుకోవట్లేదు, మాట్లాడట్లేదు, తనకి 2 పిల్లలు. తను మీ క్లాస్కి రావాలనుకుంటుంది. మీకు ఫోన్ చేసి మాట్లాడిందంట. నువ్వు 3 రోజుల్లో తీసేస్తావమ్మా, నువ్వు నా క్లాస్కి వస్తావని చెప్పారంట మీరు. తను 3 రోజుల్లోనే ఆ పైప్ తీసేసి ఆహారం తింటాం మొదలుపెట్టింది. తీసేసింది, మాట్లాడుతుంది, ఆహారం తీసుకుంది. ఇప్పుడు క్లాసుకు కూడా వచ్చింది. అదిగోండి అక్కడ ఉంది. అది నేను చాలా సంతోషంగా, ఎంతో ఆనందంగా, అసలు తను మాట్లాడలేదు, తినలేదు గానే ఉంటుంది. తను ఏ పని చేయలేదు. పిల్లలకు కూడా తను ఉంటుందో లేదో అని హాస్పిటల్లో చెప్పినప్పుడు ఎంతో బాధపడ్డాను. తన పిల్లలకి తను కావాలి, నేనేమి చేయలేనని. లేచింది, ఆహారం తింది, ఈవేళ క్లాస్కి వచ్చింది. 2 నెలల నుంచి ఆహారం కూడా తీసుకోకుండా అలాగే పైపు ద్వారానే లిక్విడ్లే. మీతో మాట్లాడిన తర్వాత 3 రోజులకి ఆ మిరాకిల్ జరిగింది, పారేసింది. 15వ తారీఖున మీకు ఫోన్
ఓకే ఓకే నువ్వు ధనవంతులకి ఐశ్వర్యవంతులకి అందరికీ నా కృతజ్ఞతలు. బాబు గారికి నా కృతజ్ఞతలు. అయితే నాకు మార్చి 10వ తారీఖుకి బాబు గారికి నేను ఫోన్ చేశాను, సార్ మీ క్లాస్ ఎక్కడ, నేను రావాలంటే మే నెల 24వ తారీఖు అమ్మ అని చెప్పేసి అన్నారు. సరే 21వ తారీఖు కల్లా నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనమాట. నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడే ఉన్నాను. హాస్పిటల్లో ఇంకా ఐసీయూలోనే ఉన్నాను. 5 డేస్ అయితే ఇంకా రైస్ నుంచి 5 డేస్ కాదు 1 మంత్ రైస్ ట్యూబ్ నుంచే ఫీడింగ్ ఇచ్చారు. ఇంకా నేను క్లాసుకి రావాలి అనుకుంటున్నాను కదా, ఎలాగా అని చెప్పేసి ఈ ట్యూబ్ ఉంటే రాలేను అని చెప్పేసి ఏప్రిల్ 15వ తారీఖుకి బాబు గారికి కాల్ చేశాను. సార్ ఇది నా పరిస్థితి, నేను మీ క్లాస్కి రావాలంటే ఎలా, ఈ ట్యూబ్ ఉంటే నేను రాలేను కదా అని చెప్పేసి అన్నాను. అయితే ఏం కాదు 2 రోజుల్లో తీసేస్తావులమ్మ అని చెప్పేసి అన్నారు. నేను 15వ తారీఖున కాల్ చేశాను. 17వ తారీఖు కల్లా 2 రోజులే 17వ తారీఖు కల్లా తీసేసాను. మంచిగా నేను ఫుడ్ తీసుకుంటున్నాను ఓవరాల్గానే. ఇందుకు బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు, రుణపడి ఉంటాను. నేను హ్యాపీగా ఉన్నాను, తింటున్నాను. అవును సార్, నేను బాబు గారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని వచ్చాను. ఎప్పుడా అని చెప్పేసి ఇంకా నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని. థ్యాంక్ యూ బాబు గారు. ఉంది, చాలా బాగుంది వినడానికి. చాలా ఏం లేవు. థ్యాంక్ యూ. ఇక్కడికి క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇంతకుముందు క్లాస్కి వచ్చినప్పుడు ఈ మాత్రం మాట్లాడటానికి కూడా ధైర్యం లేదు నాకు. అసలు ఎంత పిరిగితనంగా అసలు మాట్లాడదామంటే పక్కన ఆమెను తీసుకొచ్చుకొని నిలబడి మాట్లాడాను. అప్పుడు ఇప్పుడు మాట్లాడటానికి ధైర్యం వచ్చింది. అదే కాదు, క్లాస్కు రాకముందు ఈ అప్పు ఎట్ట తీరుద్ది, నిప్పు లాంటి అప్పు ఎట్ట తీరుద్దు అనుకున్నా. 8 లక్షల అప్పు తీర్చేసాము. 8 లక్షల రూపాయల అప్పు తీరింది. పోయిన మే నెల ఈ టైంలోనే క్లాసులు చూడటం మొదలుపెట్టాను నేను. ఫస్ట్ వచ్చినప్పుడు ఆ నిప్పు తీర్చాం 8 లక్షలు. మళ్ళీ సెకండ్ సారి మా అమ్మకు బాగలేకపోతే వస్తే మా అమ్మకి బాగయింది. మా అమ్మ అసలు చావపోయి బతికింది. మా అమ్మ అసలు అది ఒక మిరాకిల్. మళ్ళీ ఇప్పుడు 3వసారి మేము మా పిల్లలు జాబ్కి వెళ్తా బాబు గారికి ఫోన్ చేశాను నేను. బాబు గారు మా బాబు జాబ్కి వెళ్తున్నాడు, ఆ జాబ్కి వెళ్ళాలి అని అడిగితే అయిద్దిలే పొమ్మా అన్నాడు. జాబ్ మానేసి మా అబ్బాయి ఇప్పుడు రెస్టారెంట్ పెట్టాడు. వచ్చే 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది. సో బాబు గారి కృతజ్ఞతలు చెప్పుకొని ఆశీర్వాదం తీసుకుందామని ఈ క్లాస్కి వచ్చాను నేను. ధైర్యంగా బ్రహ్మాండంగా ఉండా సార్. ఇక్కడ క్లాస్ అయితే 5 స్టార్ చాక్లెట్ తిన్నంత అంత బాగుంది క్లాసు. 786లో 3 వచ్చినాయి సార్. ఫస్ట్ ఒకటి వచ్చింది అనుకున్నా, మళ్ళీ సెకండ్ ఒకటి వచ్చింది, మళ్ళీ 3వది వచ్చింది. మొన్న 8వ తారీఖు మా అబ్బాయి వాళ్ళు రెస్టారెంట్ ఓపెనింగ్ చేశారు. వాళ్ళు ఏ పేరు పెట్టుకున్నా కానీ నేనైతే విశ్వమణి బాబు గారి రెస్టారెంట్ అని పేరు నా మనసులో పెట్టేసుకున్నాను. ఈ మార్పు అయితే లేదు. విశ్వమణి బాబు గారి రెస్టారెంట్ అది బ్రహ్మాండంగా సాగుద్దని నేను మనస్ఫూర్తిగా విశ్వాన్ని కోరుకుంటున్నాను. ప్రతిరోజు చెబుతానే ఉండాను. ఇది మనస్ఫూర్తిగా నేను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను ఇంకా కొంచెం భయం ఉంది నా లోపల. ఇంకా క్లియర్ అవ్వాలంటే ఇంకా కస్తారా చేయాలి. చాలా చాలా బాగుంది సార్. క్లాస్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ వచ్చిన ధనవంతులకు, కోటీశ్వరులకు, ఆరోగ్యవంతులకు 1000 కోట్ల నమస్కారాలు, కృతజ్ఞతలు. గురువారికి చాలా చాలా కృతజ్ఞతలు. ప్రతిరోజు నేను యూట్యూబ్లో చూసి చాలా చిత్రపోయి చాలా రోజుల నుంచి ఎప్పుడు రావాలని గురుగారికి ఫోన్ చేసి అడిగితే హైదరాబాద్లో 21వ తారీఖు ఉంది బాబు, అక్కడ రాను, అమీర్పేట రామన్నాడు. అంత కూడా దాకా నాకు ఓపిక లేకపోయింది.
చాలా చాలా యూట్యూబ్లో చూసి అన్నీ చేసినాను, అన్నీ కరెక్ట్ అవుతున్నాయి. నేను ఆటో డ్రైవర్ను, హైదరాబాద్లో ఆటో నడిపిస్తాను. నాకు కిరాయి రానప్పుడు యూట్యూబ్ పెట్టుకుంటే అది చూడాలనే ఆలోచన ఉంటుంది. ఆ పెట్టుకుంటే ఆన్ చేసుకుంటే 400-500 డ్రాప్ వస్తూనే ఉంటుంది నాకు. గురువుగారు కలిస్తే నాకు ఎలా ఉంటుంది అనేది ఇంకా ఎక్కువ కోరికతో, అందుకే ఉండలేకపోయినా మళ్ళీ అమీర్పట్ల మళ్ళీ కలిస్తే ఆ గురువు దగ్గర వద్దా అని మళ్ళీ ఈరోజు వచ్చేసినాను. థ్యాంక్ యూ గురు. క్లాసు బాగా చాలా చక్కగా ఉంది, అన్నం కూడా చాలా ఫుడ్ చాలా చక్కగా ఉంది. హోటల్ యజమానులకు చాలా వెరీ వెరీ గుడ్ మార్నింగ్.